వితండుడు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు ఒక అరణ్యంలో వితండుడు అనే పేదవాడు ఉండేవాడు. వితండుడు అమాయకుడు. అతను తన రెక్కల కష్టం మీదనే గంపెడు సంసారాన్ని ఈదుకురావలసి ఉండేది. చీకటితోనే లేచి గొడ్డలి భుజాన వేసుకుని పోయి అడవిలో కట్టెలు కొట్టి తేవడం, ఆ తెచ్చిన మోపు ఊరిలో అమ్ముకొని కాలక్షేపం చేయడం ఇది అతని నిత్య కృత్యం. ఇలానే ఒకనాడు వితండుడు కట్టెలు కొడుతుండగా ఆ దారిన పోయే ఒక సాధువు వానిని చూశాడు. కష్టజీవి అయిన వితండుణ్ణి చూడగానే ఆ సాధువుకు కనికరం వేసింది. వితండుణ్ణి పిలిచి, నాయనా, నీవెవరు, నీ పేరేమిటి అని అడిగాడు. అందుకు వాడు, అయ్యా, నా పేరు వితండుడు, కట్టెలు కొట్టి జీవించడమే నా వృత్తి అని చెప్పాడు. సాధువు నవ్వుతూ, వితండుడా, వితండుడు, భేష్, బాగుంది నీ పేరు అని కొంచెం సేపు ఆలోచించాడు. కుశల ప్రశ్నలైన తరువాత, నాయనా, లోకమే మరచి సంసారం కోసమని ఇంత తాపత్రయపడుతున్నావే, నీ మనస్సులో ఎన్నడైనా దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటావా అని ప్రశ్నించాడు. దేవుడా, ఎవరైనా? నేనెరిగిన బంధువులలో గాని స్నేహితులలో గాని ఈ పేరు గల వాళ్ళు లేరే. అయినా గంపెడు సంసారంతో సతమతమయ్యే నాకు వాళ్ళను గురించి వీళ్ళను గురించి ఆలోచించే తీరిక ఎక్కడ స్వామి అని బదులు చెప్పాడు. ఈ సంగతి వినేసరికి వితండుని మీద సాధువుకు ఆశ్చర్యం వేసింది, కోపము వచ్చింది. అయినా తటపటాయించి, అబ్బాయి, నీవు దేవుడి పేరే వినలేదా? వింతగా ఉన్నదే, నిన్ను నన్ను ఈ చెట్లు గట్లు పుట్టల్ని ఆ దూరాన కనబడే కొండలను సముద్రాలను మన కంటికి కనిపించే సమస్తమైన వస్తుజాలాన్ని సృష్టించిన ఆ మహానుభావుని పేరే వినలేదా అంటూ పకపక నవ్వాడు. ఇలా మాట్లాడి సాధువు నవ్వేసరికి వితండుడికి తనేదో గొప్ప నేరం చేసినట్టు అనిపించింది. కాళ్ళ మీద పడి తరుణోపాయం సెలవియ్యమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు సాధువు వితండుణ్ణి లేవదీసి, నాయనా, మానవ జన్మ ఎత్తినందుకు మోక్షం పొందడమే సార్థకం. మోక్షం పొందాలంటే తపస్సు చెయ్యాలి. అలా చెయ్యకపోతే మనం మరణించిన తరువాత మళ్ళీ ఏ కుక్కగానో కాకిగానో పుట్టవలసి వస్తుంది సుమా అని అనేక విధాల బోధ చేశాడు. వితండుడు కలవెలపడ్డాడు. ఆ దేవుడి గొడవ జొరబడి అతని హృదయంలో నానా చికాకు కలగసాగింది. సాధువు ముమ్మారు దీవించి తన దారిన వెళ్ళిపోయాడు. వితండుడు కట్టెలము నెత్తిన పెట్టుకుని బరువెక్కిన హృదయంతో కాళ్ళు ఈడ్చుకుంటూ గ్రామానికి బయలుదేరాడు. ఆ రోజున కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బులు భార్య చేతిలో పెట్టి వితండుడు దైవ ధ్యానంలో మునిగిపోయాడు. భర్తలో వచ్చిన ఈ మార్పు చూసి వితండుడి భార్య మొదట్లో ఆశ్చర్యపడింది. కానీ మరునాటి ఉదయం అడవికి పోకుండా దైవ ప్రార్థనలోనే మునిగి ఉన్న అతన్ని చూసేసరికి విపరీతమైన కోపం వచ్చింది ఆమెకు. వేలయ్యింది, గొడ్డలి భుజాన వేసుకుని అడవికి పోవేం అన్నది ఆమె. లేదు, పోను, నా ఆత్మగతి ఏం కావాలి, నేను అడవికి పోతే దేవుడి సంగతేమిటి అని గద్దిస్తూ అర్థం అయ్యి కాని సాధు మాటలను ఏకరువు పెట్టాడు. అతని భార్య అప్పటికి ఊరుకుంది. 1-2 రోజులు గడిచాయి. కాని వితండుడు కాలమంతా దైవ ప్రార్థనలోనే గడపసాగాడు. ఇంట్లో చిట్టెడు గింజలు కూడా లేవు. పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. భర్త ధోరణి ఇక ఏమాత్రం సహించలేక వితండుడి భార్య తిట్ల పారాయణం ప్రారంభించింది. ఛీ అనుకున్నాడు వితండుడు. దైవ ప్రార్థనకైనా అవకాశం లేని ఈ పాడు కొంపలో ఉండడం ఎందుకు అని ప్రశ్నించుకున్నాడు. విరక్తి చెంది సరాసరి కొండలకేసి బయలుదేరాడు. అక్కడికి దగ్గరలోనే మంత్ర పర్వతాలు అనే పెద్ద కొండల వరుస ఉన్నది. రాత్రిళ్లే కాదు, పట్ట పగలు సైతం ఆ కొండల మీదికి ఎవరూ వెళ్లరు. అక్కడ పిశాచాలో గంధర్వులో మసలుతున్నట్టు లోకులు చెప్పుకునేవారు. దైవ ప్రార్థనలో మైమరిచి ఉన్న వితండుడు సరాసరి ఆ మంత్ర పర్వతాల మీదికే వెళ్ళిపోగలిగాడు. దట్టంగా ఉన్న చెట్ల మీద చిక్కగా అల్లుకుపోయిన కొండ తీగలతో చల్లగా చీకటిగా ఉన్న ఒక ప్రదేశంలో కూర్చున్నాడు. మరి కాసేపటికల్లా దైవ ప్రార్థనలో నిమగ్నుడయ్యాడు. అలా ఎంతకాలం గడిచిపోయిందో చెప్పలేము. ఒకనాడు దైవ ప్రార్థనలో నిశ్చలంగా కూర్చుని ఉన్న వితండుడికి
దగ్గరలోనే ఏదో శబ్దం వినిపించినట్టయింది. అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల్ని అవతలికి తొలగించి చూశాడు. ధగధగమనే వస్త్రాభరణాలతో, నిగనిగమనే శరీర కాంతితో మిరుమిట్లు గొల్పుతున్న ఇద్దరు కన్యలు అక్కడ పచ్చిక మీద కూర్చుని పచ్చీసు ఆడుకుంటున్నారు. చూస్తున్నాడు వితండుడు. సర్వం మరచి పచ్చీసు ఆడుకుంటున్న ఆ కన్యలు ఎవరో వితండుడికి ఈ సందేహమే కలగలేదు. వారి పచ్చీసు ఆటలో తను భాగస్వామి అయిపోయాడు. ఆట మంచి పసందుగా సాగిపోతూ ఉంది. గడులలో నుంచి పైకి కిందికి పక్కలకు కన్యలిద్దరూ కదిలిస్తున్న ప్రతి గవ్వకేసి గుచ్చి గుచ్చి చూస్తున్నాడు వితండుడు. హఠాత్తుగా ఒక ఆమె పొరపాటుగా గవ్వను పైకి కదిలించబోయింది. ఆ ఎత్తుగడ తప్పు అని వితండుడికి తెలుసు. అమ్మాయి, ఆ ఎత్తుగడ తప్పు, ఆ గవ్వను కదిలించకు అనేశాడు అప్రయత్నంగా వితండుడు. కన్యలిద్దరూ భయకంపితులై వితండుడికేసి చూశారు. మరుక్షణమే లీళ్లుగా మారి చెంగున ఎగురుతూ పారిపోయారు. ఆ దృశ్యం చూసేసరికి వితండుడికి కలలో నుంచి మేల్కొన్నట్టు అనిపించింది. కొంప గోడు పెళ్ళాం బిడ్డలు అంతా గుర్తుకొచ్చి ఒక్కసారి చూసి వద్దామనుకుని బయలుదేరాడు. కాసేపటికల్లా కొండ దిగువకు వచ్చేశాడు. దాహమైంది. అక్కడ చిన్న కొలను దగ్గరకు వెళ్ళి దాహం తీర్చుకునేందుకు నీళ్ల కోసం కిందికి వంగేసరికి నీటిలో ఒక వృద్ధుని స్వరూపం కనిపించింది. వితండుడికి భయం పుట్టింది. అంతా మాయ, అసలీ పర్వతాలే మాయ అనుకున్నాడు వితండుడు. అతను దాహం తీర్చుకుని తన ఇల్లు ఉండే చోటికి వచ్చాడు. కానీ అక్కడ తన ఇంటి ఆనవాలే కనబడలేదు. సంసారం ఏమైందా అని ఆలోచనలో పడ్డాడు వితండుడు. అంతలో నీలాటి రేవు నుండి కడవ భుజాన వేసుకుని పోతున్న ఒక స్త్రీ అతడికి ఎదురు వచ్చింది. అమ్మా, ఇక్కడ వితండుడు అనే ఒక కట్టెలవాడి భార్య బిడ్డలు ఉండేవారు కదా, ఆ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు. ఆ స్త్రీ వితండుడికేసి అతి ఆశ్చర్యంగా చూసింది. తరువాత పకపక నవ్వుతూ, నాయనా, ఈ ప్రాంతంలో 3 తరాల కిందట వితండుడనే కట్టెలవాడు భార్య పిల్లలతో ఉండేవాడని, సంసారమందు విరక్తి కలిగి మంత్రపర్వతాల మీదికి పోయాడని మా ముత్తవ్వ చెబుతూ ఉండేది. అంతకన్నా నాకేమీ తెలియదు అన్నది. ఆ మాటలతో వితండుడికి అంత అర్థమైపోయింది. ఒకసారి శరీరం కేసి చూసుకున్నాడు. ముడతలు పడి ఉంది. మోకాళ్ళ వరకు తగులుతుంది తెల్లటి గడ్డం. ఆనాడు కొలనులో కనబడిన ఆ వృద్ధుని ప్రతిబింబానికి తన స్వరూపానికి తేడా ఏమీ లేదు. శరీరంలో పటుత్వం సడలింది. ఆయాసపడుతూ ఒక చెట్టు మొదట కూలబడ్డాడు. అతనికేసి జాలిగా చూసిన ఆ స్త్రీ అక్కడ్నుంచి వెళ్ళిపోబోతున్నది. ఆగమని సంజ్ఞ చేశాడు వితండుడు. ఆమె ఆగింది. అప్పుడతను, నా మాట ఒక్కటి ఉంది. ఈ మాటను మీ గ్రామంలోనే కాదు, వీలైన చోటల్లా వ్యాప్తి చెయ్యాలి అన్నాడు. ఏమిటది అని అడిగింది ఆ స్త్రీ వింతగా చూస్తూ. అందుకు వితండుడు, దైవ ప్రార్థనలో మునిగి భార్యాబిడ్డల్ని సంసారాన్ని మర్చిపోకూడదు. ఇది మహాపాపం. ఇలాంటి వాళ్ళు రాబోయే జన్మలో కుక్కలుగానో కాకులుగానో పుట్టి తీరుతారు. ఇదే నా మాట అని చెప్పి ఆ చెట్టు మొదటనే ప్రాణం విడిచాడు. కాసేపటికల్లా గ్రామ ప్రజలు తండోపతండాలుగా వచ్చి వితండుడి వింత చరిత్ర అంతా తెలుసుకోసాగారు. కథ సమాప్తం. శుభం.